నా ఛానల్ని ఆదరిస్తున్న రైతులకి, నా తోటి ఫ్రెండ్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు ఈ వీడియో రాజమండ్రిలో ఉన్న కాకినాడ జిల్లా రాగంపేట గ్రామంలో కోటేశ్వరరావు గారి కాడ ఈ ఆవులు సేలుకున్నాయండి. ఇతను 365 రోజులు ప్యూర్ హెచ్ఎఫ్, ప్యూర్ జెర్సీ అండ్ గ్రేడెడ్ హెచ్ఎఫ్, గ్రేడెడ్ జెర్సీ ఇతని కాడ ఎప్పుడు సేలుకుంటాయండి. రేట్లు వచ్చేసి 50,000 నుండి 1,10,000 వరకు రేట్లు ఉంటాయండి. అవి రోజుకి 18 లీటర్ల నుండి 24 లీటర్ల పాలు ఇస్తాయండి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 5 లోపు మీరు తీసుకుంటే వెహికల్ వాళ్ళదే అండి. మీరు ఓన్లీ డీజిల్ పోపించుకుంటే చాలు. 5 కంటే ఎక్కువ మీరు తీసుకుంటే వెహికల్ అండ్ డీజిల్ అతనే పోపించి మన ఇంటికి తీసుకొస్తాడండి. వాళ్ళదే ఉంటుందండి. ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తారండి. ఇంకో బెనిఫిట్ ఏంటంటే 15 రోజులు వ్యారంటీ ఇస్తారండి. మాయి ప్రాబ్లం వచ్చిన, రొమ్ము ఫెయిల్ అయినా రిటర్న్ తీసుకొని ఇంకో ఆవు మార్చి ఇస్తారండి. ఇక్కడ ఆవులు వచ్చేసి జెర్సీ ఉన్నాయి చూడండి. ఈ ఆవు వచ్చేసి నైట్ ఈనిందండి. ఈ ఆవు నైట్ ఈనిందండి, ఆడపయ్య. ఇది పూటకి 8 లీటర్లు ఇస్తుందండి. రోజుకి 16 లీటర్లు ఇస్తుంది. ఇప్పుడేం జున్ను పాలండి అవి. నేను ఒక్కొక్కటి బయటికి తీపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఒక్కొక్కటి. ఇది వచ్చేసి సాహివాల్ అండి. ఇది రోజు పూటకి 8 లీటర్లు ఇస్తుందండి. రేట్లు అయితే మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చారండి. డైరెక్ట్గా కాల్ చేసి తెలుసుకోండి రేట్ల విషయం అయితే. డైరెక్ట్ కోటేశ్వరరావు గారు మాట్లాడతారు మీతోనే. దీని సంఖ, దాని రొమ్ములు చూడండి ఫ్రెండ్స్, ఎంత యాక్టివ్గా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ఇలా ఉండాలండి యాక్టివ్గా ఆవులు అనేవి. కొన్ని నీరసంగా ఉంటాయి, అలాంటివి తీసుకోకండి. ఇది జెర్సీ అండి. అలా దుమ్ముతున్నప్పుడు అలా నిలబడి ఉండాలండి ఆవు అనేది. లేకపోతే ఇలా ఎగురుతాయి చూడండి, అలాంటివి మన ఇంటికి వచ్చినాక మనకు పాలు ఇవ్వవండి. అలా దూవినప్పుడు సైలెంట్గా అలా నిలబడి ఉండాలండి, అలాంటివే పాలిస్తాయి. మీరు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కూడా అలా చెక్ చేసుకోవాలండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇది కూడా జెర్సీ ఆవే అండి. ఇది కూడా జెర్సీయే అండి. బాగున్నాయండి ఆవులన్నీ. నేను చాలా ఈ వీడియో మొత్తం చూశాను. మరిన్ని వివరాల కోసం డైరెక్ట్గా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. అతను ఎలా పోవాలి, ఎలా ఏందని డీటెయిల్స్ చెప్తారండి. మన హైదరాబాద్ నుంచి, ఆంధ్ర నుంచి ఎలా రాజమండ్రికి పోవాలి, రాజమండ్రి నుంచి ఎలా రాగంపేటకు పోవాలనో అతని డీటెయిల్స్ ఇన్ డీటెయిల్గా చెప్తారండి. అతనికి కాల్ చేసి తెలుసుకోండి.